ఈ నెల 29న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం మరియు జనవరి 19 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం మనోజ్ చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ మరియు జిల్లా అధికారులతో కలిసి కళ్యాణం జరిగే తోటబావి, విఐపి దర్శనం, శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనం, విఐపి పార్కింగ్, జనరల్ పార్కింగ్, బస్టాండ్, ఎల్లమ్మ టెంపుల్, నూతనంగా నిర్మిస్తున్న 50 గదుల సత్రాన్ని, నూతనంగా నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చర్యాల, హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట బస్సులలో, ఆటోలో వెళ్లే రూట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి మాట్లాడుతూ స్వామివారం కళ్యాణం జరిగే తోటబావి వద్ద విఐపి దర్శనం, సాధారణ దర్శనం గురించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, బారికేట్లు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని, కళ్యాణం జరిగే ప్రదేశంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రతిరోజు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు లైటింగ్ గురించి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని, లైటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగించే ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు. ఫైర్ సేఫ్టీ గురించి షాప్ యజమానులకు అవగాహన కల్పించాలని, రాబోవు 3 నెలలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని, విఐపి పార్కింగ్ లో తగు ఏర్పాట్లు చేయాలని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. షాప్స్ ముందర దుకాణాలు పెట్టి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా పెయింటింగ్ వేయించాలని ఆర్ఎండ్బి అధికారులకు సూచించారు. వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం 24 గంటలు కల్పించాలని ఆర్డబ్ల్యూ అధికారులకు సూచించారు. టెంపుల్ కు ఇరువైపులా స్టాప్ గేట్స్ ఏర్పాటు చేయాలని టెంపుల్ ఈవోకు సూచించారు. వచ్చే భక్తులకు మెడికల్ ఎమర్జెన్సీ గురించి తాత్కాలికంగా స్టాల్స్ ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచుకోవాలని డిఎంహెచ్ఓకు సూచించారు. సౌండ్ సిస్టమ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఐఎన్పి డిపార్ట్మెంట్ కు సూచించారు. వచ్చే ఆర్టీసీ బస్సులను స్టాండ్లలో నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు తెలిపారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ మాట్లాడుతూ ఈ నెల 29న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి మరియు జనవరి 19 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, ఆలయ ఈవో బాలాజీ, ఆలయ ప్రధానార్చకులు మల్లికార్జున్, విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రమోహన్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వన్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, హుస్నాబాద్ ఏసీపీ సతీష్, డిపిఆర్ఓ రవికుమార్, పిఆర్ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఐఎన్పిఆర్ డిఈ భూపాల్ రెడ్డి, చర్యాల సిఐ శ్రీను, కుమరవెల్లి ఎస్ఐ రాజు, ఆర్ఎన్బి డిఈ వెంకటేష్, ఆర్డబ్ల్యూఎస్ ఎండోమెంట్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 29th డిసెంబర్ నాడు ఉంది. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19th జనవరి నుంచి జాతర కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మనకి భక్తులందరూ కూడా సిద్దిపేట జిల్లాయే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా భక్తులందరూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్ అథారిటీస్, ఈఓ గారు, అదేవిధంగా పూజారులు అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడా కూడా ఏ డిపార్ట్మెంట్కి పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వారి డ్యూటీస్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఈరోజు విజిట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్గా మనకి 25th వరకు కంప్లీట్ చేయమని కూడా చెప్పాము. మళ్ళీ 25th నాడు రీవిజిట్ చేసి ఒకసారి ఏ విధంగా రూట్ ఉంటుంది, భక్తులు ఎక్కడి నుంచి వస్తారు అనేది మళ్ళీ రీఎగ్జామిన్ చేసి కంప్లీట్ ఓవరాల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్మూత్గా జరిగే విధంగా చూసుకుంటాం.